హాయ్ గైస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు నాగలాపురం దగ్గర ఉన్న వల్లీశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. శివాలయం టెంపుల్ అనమాట. ఈ గుడి చూసి, దీని పేరు రామగిరి. దీని విశేషాలు తెలుసుకొని, అసలు ఏంటి, ఈ గుడి ఎలా స్థాపించబడింది, దీన్ని ఎవరు స్థాపించారు, ఇవన్నీ తెలుసుకొని, ఈ విశేషాలు తెలుసుకొని నేను కూడా మీతో పంచుకుంటాను. సో ఈ టెంపుల్ వచ్చి చెప్పేదానికి వస్తే, ఈ టెంపుల్ 19th century పల్లవాస్ రూల్ చేసినప్పుడు ఈ టెంపుల్ని స్థాపించారని చెప్తున్నారు. ఇక్కడ శివాలయం అన్నమాట టెంపుల్. ఇది శివుడు ఇక్కడ ప్రత్యక్షమైనాడు. ఇక్కడ చూసారంటే నంది నోట్లోంచి నీళ్లు 24/7 ఎప్పుడు వస్తాయనేసి ఇక్కడ చెప్తున్నారు. 24 గంటలు ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి. ఈ నీళ్లు ఆల్మోస్ట్ చాలా విశిష్టమైన ప్రత్యేకమైన వాటర్ అన్నమాట. ఇలా చూసారంటే అక్కడ వాటర్ 24 hours నందినిలో వస్తాయి. సో ఈ వాటర్ చాలామంది తీసుకెళ్తారు, తాగుతారు, చాలా పవిత్రమైందని చెప్తున్నారు. అలాగే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని ఇంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. కానీ 24 hours వాటర్, సమ్మర్లో అయినా సరే, వింటర్లో అయినా సరే 24 hours ఈ వాటర్ అయితే ఆగకుండా వస్తాయని చెప్తున్నారు. చాలామంది అవి తాగడం చాలా మంచిదని ఇంటికి తీసుకెళ్ళాయి. చాలామంది ఇక్కడికి వచ్చి ఇంటికి తీసుకెళ్ళే కూడా ఉన్నారు. అవి తాగితే మంచిదని, చాలా పవిత్రమైన వాటర్ అనేసి ఇక్కడ ప్రజల నమ్మకం. అలాగే ఈ గుడి గురించి తెలుసుకొని మొత్తం ఈ టెంపుల్ విశిష్ట ప్రాముఖ్యత మొత్తం తెలుసుకొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రండి మాతో పాటు. అంటే ఇదన్నమాట నంది. ఈ నందిలో నుంచి ఎప్పుడు 24 hours వాటర్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ వాటర్ తాగితే కూడా మంచిదని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ చూసారంటే టెంపుల్ చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా మంచి ప్లేస్లో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నాకు ఈ టెంపుల్ 9th century పల్లవాస్ రూలింగ్లో అప్పుడు ఇది టెంపుల్ స్థాపించారని చెప్తున్నారు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఓల్డ్, చాలా బాగుంది. ఇది చూసారంటే ఆ సాక్షాత్తు శివయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. మీరు చూసారంటే సాక్షాత్ శివయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు. ఎంత బాగుందో. కానీ ఓల్డ్ టెంపుల్. నాకు తెలిసి నా వీడియో చూసి ఎవరైనా సరే, గవర్నమెంట్ వాళ్ళు అయినా ఎవరైనా సరే దీన్ని డెవలప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ అయితే తక్కువ అనిపిస్తుంది. అసలు డెవలప్మెంటే లేదు, ఎక్కడ వారు వదిలేస్తున్నారు. బట్ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది. సాక్షాత్ శివయ్య ఇక్కడ కొలువైనడా అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ నందిలోంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇక్కడే తెలియదు అంటున్నారు. అంత బాగుంది ఇక్కడ. సో మన టెంపుల్స్ ఎవరైతే దేవస్థానం వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ఈ టెంపుల్ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నా నమ్మకం. చాలా బాగుంటుంది. సాక్షాత్ శివయ్య ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో. అది మన తిరుపతి జిల్లా నాగలాపురం దగ్గర, ఆల్మోస్ట్ టువార్డ్స్ పుత్తూరు టు ఊతుకోట రోడ్లో, జస్ట్ నాగలాపురంకి బిఫోర్ 3 kilometers ముందే ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కానీ మనం డెవలప్ చేసుకుంటే, మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం టెంపుల్ చూడాలని, అది చూడాలి, టూరిజం ప్లేస్ అని. మన జిల్లాలోనే ఒక టెంపుల్ ఉంది. దీన్ని డెవలప్ చేసుకుంటే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. Save our lives and take our pain away. Jai Jai Jai. Swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai. Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Swing along and sing the Shiva Shambho. టెంపుల్ అయితే చాలా ఆహ్లాదంగా ఉంది. చుట్టూ ప్రకృతి, అందమైన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, చల్లగా అడవి దగ్గర ఉంది. ఇది టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు డిస్క్రిప్షన్లో పెడతా. ఇది వచ్చేసి పుత్తూరు నుంచి చెన్నైకి వెళ్ళే హైవేలో నాగలాపురంకి ముందు, నాగలాపురంకి 2 kilometers, ఆల్మోస్ట్ 2.5 kilometers ముందే మనకు రామగిరి అనే ప్రాంతం. ఈ టెంపుల్ పేరు రామగిరి వల్లీశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్. ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడు. ఇట్లా పైకి చూసారంటే మురుగయ్య స్వామి టెంపుల్ ఉన్నాడు. సో ఇప్పుడైతే క్లోజ్లో ఉందన్నారు. సాయంత్రం 5కి ఇక్కడ ఓపెన్ ఉన్నారు. అందుకని ఇక మేము పైకి చూపించలేకపోతున్నా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే ఊరికి మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు నేను మీకు ఈ మురుగన్ టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు శివాలయం చూపించాను కదా, ఆ శివాలయంలో పురాతనమైన టెంపుల్ అనమాట. దాన్ని డెవలప్ చేయకుండా అలాగే వదిలేశారు. బట్ దీన్ని గవర్నమెంట్ కానీ తీసుకొని, దేవస్థానం వాళ్ళు ఎవరైనా తీసుకొని డెవలప్ చేస్తే
మనకు కూడా ఇది ఒక టూరిజం ప్లేస్. టెంపుల్స్ ఎలాగైతే మనం వేరే ప్లేస్కి వెళ్ళి కంచి ఇలాగా అరుణాచలం ఇలా వెళ్ళి ఎలాగైతే మనం చూస్తున్నామో, ఈ రామగిరికి కూడా చాలామంది వచ్చి టెంపుల్ విజిట్ చేసి దీని యొక్క విశేషత తెలుసుకుంటే ఇది కూడా డెవలప్ చేస్తారండి. ఈ టెంపుల్ను కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఇలాగైనా సరే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ ఎప్పటిలాగే ఆదరించండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మంచిగా మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing